అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా మన రైతులకి జరిగిన అన్యాయం వర్ణాతీతం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మాకు వస్తున్న సమాచారాన్ని ఆధారం చేసుకుని రైతు స్వరాజ్య వేదిక అనే ఒక స్వచ్ఛంద సంస్థ క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించి మాకు ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని జిల్లాల వారీగా జనసేన పార్టీ నుంచి మా నాయకులు, జన సైనికులు, వీర మహిళలందరూ కూడా చాలా ప్రాంతాల్లో పర్యటించి ఈ సమాచారం ఎంతవరకు వాస్తవం అనేది మేము తిరుగుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది, బాధ కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం 1019 మంది రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు పాల్పడ్డారు. రెండో సంవత్సరం 889 మంది ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఈ సంవత్సరం వస్తున్న సమాచారం మేరకు కనీసం ఒక 1000 వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే సమాచారం మాకు అందుతోంది. వివిధ జిల్లాల ఎస్పీల దగ్గర నుంచి ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ఆధారం చేసుకుని అనంతపురం జిల్లాలో 170 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో 373 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లో కూడా 87 కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటిపైన సమాచారం సేకరించిన తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి జనసేన పార్టీ కౌలు రైతుకు ఒక భరోసా నింపాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి బిడ్డలకి ఒక భవిష్యత్తు ఉండే విధంగా, వాళ్ళకి ఉన్నత విద్య ఒక అవకాశం కల్పించే విధంగా నిర్ణయం తీసుకుని ఆయన స్వయంగా ఈ కార్యక్రమానికి 5 కోట్ల రూపాయలు ఆయన ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటించి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలవాలని ఆయన ఒక దీక్ష పూనుకుని రేపటి రోజున అనంతపురంలో మొట్టమొదటి కార్యక్రమం జనసేన పార్టీ తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా చేయబోయే ఈ కార్యక్రమం ముందుగా అనంతపురం జిల్లాలో ప్రారంభించబోతున్నాం. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ గారు 9ంటికి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి కొత్త చెరువు, అక్కడ ఒక రైతుని పరామర్శించి కొత్త చెరువు నుంచి ధర్మావరం నుంచి గొట్లూరు తర్వాత మనకి దగ్గరే ఉన్న పూలకుంట, అదేవిధంగా మన్నెల గ్రామంలో చివర్లో అక్కడ రైతుల్ని పరామర్శించి అక్కడ ఒక రచ్చబండ కార్యక్రమంలో 28 మంది కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించబోతున్నారు. ఈ కార్యక్రమం వెనుక మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఓ చరిత్ర ఉంది. అది ఏంటంటే 2011లో కౌలు రైతుకి ఒక చట్టపరంగా అవకాశం కల్పించాలి, ఒక భరోసా కల్పించాలని అప్పుడున్న ప్రభుత్వం ఒక మంచి చట్టం తీసుకొచ్చింది. కౌలు రైతుకి ఐడి కార్డులు సృష్టించారు ఆ రోజున. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొచ్చి ఈ చట్టంలో యాజమాని ఖచ్చితంగా 11 నెలల రెంటల్ అగ్రిమెంట్ సంతకం చేస్తేనే కౌలు రైతుకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు కానివ్వండి, బ్యాంకుల నుంచి రావాల్సిన రుణాలు కానివ్వండి, కష్టపడి పండించుకున్న పంట రైతు భరోసా కేంద్రాల్లో తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి కేవలం వాళ్ళు ఇచ్చిన ఈ సిఈసిఆర్సి కార్డుల ద్వారానే వర్తింపజేసేటట్టు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. చాలామందికి అన్యాయం జరిగిపోయింది. ఈ రోజున గ్రామాల్లో సందర్శిస్తున్నప్పుడు ఉదయం నుంచి నేను వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీరు చూస్తుంటే అసలు నిజంగా ఈ ప్రభుత్వం రైతు పక్షపాతం అని చెప్పుకున్న వారి తండ్రి గారు ఏ విధంగా గతంలో పరిపాలన అందించారు, ఏ విధంగా ధైర్యం అందించారో మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ విధంగానే చూసి ప్రజలు నమ్మారు. తండ్రిలాగా ఈయన కూడా మంచి పరిపాలన చేస్తాడని. ఈరోజు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధతో ఏడుస్తుంటే వీళ్ళేమో సంబరాలు జరుపుకుంటున్నారు మంత్రి పదవుల కోసం. రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశారు. ఈరోజు ఇందాక మన్నెల గ్రామంలో మహిళా రైతులు వచ్చి మాకు ఏం వద్దు సార్, కనీసం 2 గంటలు ఇస్తున్నారు మాకు కరెంటు, పంట చేతికొచ్చింది, ఒక 5 రోజులు కరెంటు కోత లేకుండా మాకు కరెంట్ ఇమ్మని చెప్పి కోరండి సార్,
పవన్ కళ్యాణ్ గారు రేపు వచ్చిన రోజున ఈ విషయం పైన ఆయన మాట్లాడమని కోరండి సార్ అని చెప్పి పదే వాళ్ళు చెప్పుకుంటుంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా రైతాంగాన్ని వీళ్ళు ఒక మొండి వైఖరితోటి ఎంత నష్టం కలిగించారో మనకు అర్థమవుతోంది. ముందుగానే వాళ్ళకి గిట్టుబాటు ధర రాకపోవడం, బోర్లు వేసుకుని వాళ్ళు నష్టపోవడం, లక్షల రూపాయలు వాళ్ళ అప్పులు పాలై సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితిలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళు ఇచ్చిన జియో ప్రకారంగా నంబర్ 43 ప్రకారంగా 7 లక్షల రూపాయలు తక్షణ సహాయం కింద ఆ రోజు ఈ ముఖ్యమంత్రి గారు చట్టం చేశారు. 3 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు స్పందించలేదు? కనీసం స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారి, స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారి ఎందుకు ఈ రోజు వరకు వచ్చి ఈ కుటుంబాలని పరామర్శించలేదు, ఆదుకోలేదు? అక్కడున్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, శాసనసభ్యులు, మంత్రులు ఈ జిల్లా నుంచి ఎవరి కోసం ఉపయోగపడ్డారు? ఏ కుటుంబాన్ని ఆదుకున్నారు? ఎవరిని వీళ్ళు పరామర్శించారు? మేము కలిసిన ప్రతి కుటుంబంలో కూడా ఇదే ఆవేదన వాళ్ళలో ఉంది. ఎందుకు ప్రభుత్వం నుంచి ఈరోజు స్పందించలేదు? నిన్న రాత్రి నుంచి సోదరుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు, హుటాహుటిన గ్రామ సభలో ఉన్న వాలంటీర్లందరినీ పంపించి ఇంటింటికి, రెవెన్యూ అధికారులను పంపించి ఇంటింటికి, పోలీసు అధికారులను పంపించి ఇంటింటికి, మీకు రేపు ఉదయం బ్యాంకుల్లో మీకు ₹1,00,000 పడిపోతాయి, మీరు ఈ మీటింగ్కి మాత్రం వెళ్ళి దీని గురించి మాట్లాడొద్దని చెప్పి ప్రభుత్వం మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా కానీ మేము ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఎందుకంటే రైతుని మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము 1000 కుటుంబాలను ఆదుకునేటట్టు ఒక కంకణం కట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎంతమందికి పాపం ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తే అంత గొప్ప విషయం. 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది ప్రభుత్వం పోయి ఈ రోజున ₹1,00,000 ఇచ్చేసి దాటేయడానికి ప్రయత్నం చేస్తోంది. మీ జియో నంబర్ 43 ప్రకారంగా, మీ జియో నంబర్ 102 ప్రకారంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి తక్షణమే ఆర్డీఓ గారు, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కూర్చుని ఎవరి దగ్గర అయితే వీళ్ళు రుణాలు తీసుకున్నారో వాళ్ళని పిలిపించి 1 టైం సెటిల్మెంట్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఎందుకు భరోసా కల్పించలేకపోయారు? ఆడపిల్లలు పాపం కష్టపడి చదువుకునే ఆడపిల్లలు వాళ్ళని పాఠశాలలో మానిపించేసి, వాళ్ళని కాలేజీలు మానిపించేసి, తల్లిదండ్రులు పాపం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఎవరు ఆదుకున్నారు ఈ రోజు నా కుటుంబాలు చెప్పండి? గ్రామం కదిలొచ్చింది ఇందాక పూలకుంటలో. ఈ ఒక్క కుటుంబాన్ని మీరు ఆదుకోండి, 3 బిడ్డలు ఉన్నారు పాపం, ఆ తల్లి ఏ విధంగా పోషిస్తుందో మాకు భయం వేస్తుంది అని వాళ్ళు ప్రాధేయపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తలదించుకుని ఆయన రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ఆయనలో ఒక మార్పు రావాలి. ఎవరైతే రైతు కోసం నిలబడతామన్నారో, ఎవరైతే రైతు కోసం ఈ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారో, ఈ రోజున ఎంత నష్టం కలిగిస్తున్నారో మీకే అర్థమవుతుంది గ్రామాల్లో పర్యటిస్తుంటే. రైతు భరోసా పథకం కింద ఓసీలకి వర్తించదని చెప్పి, ఓసీల్లో రైతులు ఉండరా అండి? పేద రైతులు ఉండరా? వాళ్ళకి వర్తించలేదు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలని పరామర్శించలేదు. వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందలేదు. రేపటి రోజున మా అనంతపురం జిల్లా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ 5 ప్రాంతాల్లో మేము అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు చేసి ఆ కుటుంబానికి మేము భరోసా నింపి, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు స్వయంగా ఆ కుటుంబాలకి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించే విధంగా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా మొత్తం కూడా దీని గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 170 మంది మన జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో వలసలకి ఎంతోమంది వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కూడా ఒక భరోసా నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప కార్యక్రమం జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనంతపురంలో మేము ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కొంతవరకైనా వాళ్ళలో మార్పు రావాలి, ఈ రైతుల్ని ఆదుకోవాలి. 7 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఈ కుటుంబాలకు ఇచ్చేటట్టు జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరిచ్చిన జియో ప్రకారంగా, వీరు నిజాయితీ ఉంటే మీలో మీరిచ్చిన జియోల ప్రకారంగా మీరు నిలబడండి. అంతేగాని కాలం గడుపుకోవడానికి ఏదో తక్షణ సాయంగా మీరు ఈ రోజున 3 సంవత్సరాల తర్వాత మీరు నిద్రలోంచి లేచి ₹1,00,000 ఇస్తామని చెప్పి రైతులు మభ్య పెడుతుంటే అది చాలా పొరపాటు. మేము మాత్రం ప్రతి గడపకి వెళ్తాం, రైతు కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళ బిడ్డలను చదివించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. పార్టీ పరంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా రేపు అనంతపురంలో జరగబోయే సభని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మేము అక్కడున్న కౌలు రైతుల ఆత్మహత్య కుటుంబాలని ఆదుకునేటట్టు ఈ కార్యక్రమం చేయబోతున్నాం. మీ అందరికీ డీటెయిల్డ్ ప్రోగ్రామ్ ప్రింట్అవుట్లు ఇస్తారు, అది దయచేసి మీరు టైమింగ్స్ అవి చూసుకోండి. దాన్ని బట్టి కార్యక్రమం ముందు తీసుకెళ్ళి రేపు మన్నెలలో 4ంటికి ఈ రచ్చబండ కార్యక్రమం, అక్కడే ఈ రైతు కుటుంబాలతో కూర్చుని పవన్ కళ్యాణ్ గారు
ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి అక్కడ చెక్కులు కూడా పంపిణీ కార్యక్రమం ఆ 28 కుటుంబాలకు అక్కడ ఉంటుంది. మిగతా కుటుంబాలకి పర్సనల్గా ఆయన వెళ్ళి ఇస్తున్నారు కాబట్టి ఇంటింటికి 5 కుటుంబాలకి పర్సనల్గా ఇంటికి వెళ్తారు. మిగతా కుటుంబాలకి అక్కడ మన్నెల గ్రామాల్లో ఆయన స్వయంగా చెక్కులు అందిస్తారు. ఇస్తారు. కాపీస్ చేశారు అనుకుంటా కదా, కాపీస్ చేశారు కదా, ఇది అయిపోయినాక ఇవ్వండి మీరు అందరికీ. థ్యాంక్ యూ. మీ అందరి కోఆపరేషన్ చాలా అవసరం. సపోర్ట్ చేసినందుకు. ఈ విషయం ప్రభుత్వం తొక్కి పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ప్రతి ఆత్మహత్యని మీరందరూ కూడా పాపం ప్రభుత్వం నుంచి ఒక స్పందన వస్తున్న కుటుంబానికి న్యాయం జరుగుతుందనే భావనతోటి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా దయ చూపించారు. కానీ ప్రభుత్వంలో అటువంటి దయ ఉన్నవాళ్ళు, మానవత దృక్పథం ఉన్నవాళ్ళు ఎవరు కనపడడం లేదు. మంత్రి పదవుల కోసమే వీళ్ళు పాకులాడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఎక్కడ కనపడడం లేదు. చాలా బాధ కలిగిస్తోంది. నిన్న కూడా నేను దాని గురించి స్పందించానండి. అటువంటి భాష రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా మన సంస్కృతిని మనం ప్రతిబింబించే విధంగా నిజాయితీగా ప్రజలకి సేవలు అందిస్తున్నప్పుడు మనం 4 మంచి మాటలు చెప్పి అందరిని ఉత్తేజపరిచేటట్టు మాట్లాడాలి. కానీ కించపరిచే విధంగా మాట్లాడితే అదేదో ధైర్యం నిండిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రజలే బుద్ధి చెప్తారు ఆయనకి. ఈ రోజున మేము గ్రామాల్లో పర్యటిస్తే అక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది మాకు ఏ విధంగా పాపం వీళ్ళు మోసపోయామో, పొరపాటున నమ్మి మేము ఓట్లేసాం. రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనుకుని మేము నమ్మి ఈయనకు ఓటేస్తే ఈ రోజున ఇటువంటి పరిస్థితి వచ్చింది మా రైతాంగానికి. కానీ పదే అన్ని గ్రామాల్లో కూడా మాకు రైతులు చెప్తున్నారు.